Garuda Express, an international courier service. ఉగాది అంటే కొత్త సంవత్సరం, కొత్త ఆశలు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటాం. ఉగాది అనేది యుగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సర కాలానికి ప్రారంభమైన అంశం. ఈ ప్రారంభాన్ని తెలుగువారంతా చక్కని పండుగగా ఆచరిస్తారు. ఆ రోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వసంత ఆగమనోత్సవ వేడుకలను నిర్వహించే ఈ ఉత్తమమైన రోజున ఎన్నో శుభసూచికాలు జరగాలని కోరుకుంటారు. అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు, వ్రత గ్రంథాలు ఉగాది నాడు వైజ్ఞానికంగా చేయవలసిన పనులను నిర్దేశించాయి. ఈ తెలుగు సంవత్సరాది రోజున మీరు ఇలా చేస్తే కలిసి వస్తుందంటున్నారు వేద పండితులు. తైలాభ్యంగనం, నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. నవ వస్త్రాభరణ ధారణం, కొత్త బట్టలు ధరించాలి. కొత్తవే, ఎందుకంటే అందులో సమస్త దేవతలు నివసిస్తుంటారని వేదవాక్కు. అందుకే నూతన వస్త్రధారణ తప్పనిసరి. నింబ కుసుమ భక్షణం, ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కల వగరు, కొత్త సవాళ్లు. మిరపపొడి కారం, సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు. ఇవన్నీ కలిపిన ఉగాది పచ్చడి సేవనం తప్పనిసరిగా చేయాలి. ధ్వజారోహణం, పూర్ణ కుంభదానం, పంచాంగ శ్రవణం మున్నగు పంచకృత్య నిర్వహణ చేయాలని వ్రత గ్రంథాలలో నిర్దేశించబడింది. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చేయడం, కొత్త బట్టలు ధరించటం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియచెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.